నాన్న విలువ. అనగనగా మగధ రాజ్యంలో కోటయ్య అనే వర్తకుడు ఉండేవాడు. కానీ పేరుకి వర్తకుడే కానీ అతను చాలా పేదవాడు. వ్యాపారం చేసే మొదట్లో ఎడ్ల బండ్ల మీద సరుకులు వేసుకొని చిన్న చిన్నగా అమ్ముతూ ఉండేవాడు. కానీ అతనికున్న తెలివితేటల వలన చాలా తక్కువ కాలంలోనే పెద్ద వర్తకుడిగా ఎదుగుతారు. మొదట పక్కపక్క ఊళ్ళల్లో కిరాణా కొట్లు అవి కొన్న తర్వాత తను ఉన్న సొంత ఊరిలోనే పొలాలు ఇల్లు కొనుక్కొని ఆ ఎడ్లబండి వ్యాపారాలు కూడా చేస్తూనే ఉంటాడు. అతనికి నలుగురు కొడుకులు తండ్రితో పాటే వ్యాపారాన్ని కూడా చూసుకునేవారు. అలా తండ్రితో వ్యాపారాలు చూసుకుంటున్న సమయంలో అనుకోకుండా కోటయ్య ఆరోగ్యం చాలా పాడైపోతుంది. దాంతో కోటయ్య తన నలుగురు కొడుకులకు తన ఆస్తిని పంచి ఇవ్వాలి అని అనుకుంటాడు. అలా అనుకొని మొదటివాడిని పిలుస్తాడు. కోటయ్య మొదటివాడితో ఇలా అంటాడు, పెద్దోడా, చూడు, నా ఆరోగ్యం చాలా పాడైపోయింది. నేను ఎక్కువ కాలం బ్రతకను. అందువలన మీకు ఆస్తిని పంచుదాము అని అనుకుంటున్నాను అని అనగానే, అలాగే తండ్రి గారు, మీరు ఏం చేసినా మా మంచికే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నాన్నగారు, ఆస్తి పంచేటప్పుడు నాకు వ్యవసాయం తప్పితే ఇంకా ఏదీ రాదు కదా. అందుకని ఉన్న పొలాలు నాకు ఇచ్చేయండి. నేను వాటిల్లో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతాను అని చెబుతాడు. మిగిలిన వ్యాపారాలేవి చేయడం తెలియదు కనుక నాకు భూమినిప్పించండి అని తండ్రికి చెప్పి కోటయ్య మరలా ఏదో చెప్పే లోపలే, తండ్రి గారు, మీరు విశ్రాంతి తీసుకోండి. మీకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మీరు ఇప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు అని తండ్రి చెబుతున్నా ఏదో వినకుండా పక్కకొచ్చేసి పెద్ద కొడుకు ఇలా అనుకుంటాడు, అమ్మో, ఈ రోజున వ్యాపారం బాగుంటుంది. రేపు ఒకవేళ నాన్నగారు లేని కారణంగా నా తెలివితో వ్యాపారం బాగోకపోతే, అదే వ్యవసాయం పేరుతో భూములు తీసుకున్నాను అంటే ఈ కాలంలో నాకు ఆ భూములే చాలా పనికొస్తాయి. వ్యాపారాల్లో ఎక్కువ తక్కువలు రావచ్చు, కానీ భూమిలో ఎక్కువ తక్కువలు వచ్చినా ఒకవేళ భూమిని అమ్ముకోనైనా నేను బ్రతకవచ్చు అని అనుకొని పెద్ద కొడుకు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కోటయ్య తను చెప్పేది పెద్ద కొడుకు విననందుకు మనస్సులోనే బాధపడుతూ రెండవ కొడుకును కూడా పిలిచి, చిన్నోడా, నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. అందుకని ఆస్తిని పంచుదాం అని అనుకుంటున్నాను అనగానే చిన్నోడు కూడా, సరే నాన్నగారు, మీ ఇష్టం. కానీ మీరు ఏది చేసినా మా మంచికే. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి నాన్నగారు, నాకు అన్నయ్యలాగా తమ్ముళ్ళలాగా వ్యవసాయం చేయటం అస్సలు రాదు. పైగా నేను చదువుకున్న చదువుకి వ్యవసాయం చేస్తే ఏం బాగుంటుంది, మీరే చెప్పండి. కాబట్టి మీ దగ్గర ఉన్న కిరాణా సామాన్లు వ్యాపారాలు నాకు ఇస్తే నేను వాటిని చూసుకుంటూ బ్రతుకుతాను చెబుతాడు. ఇంతలో కోటయ్య ఏదో చెప్పబోయే లోపల పెద్దవాడిలాగానే రెండో వాడు కూడా, నాన్నగారు, మీరు ఎక్కువ శ్రమ పడకండి. మీకు అస్సలు ఆరోగ్యం బాగోలేదు. పైగా ఆయాసం కూడా ఎక్కువ వస్తుంది. మీరు విశ్రాంతి తీసుకోండి అని కోటయ్య ఏదో చెప్పే లోపలే మళ్ళీ అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయి ఇలా అనుకుంటాడు, అమ్మో, నాన్న ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఒకవేళ నేను ఒప్పుకోక తప్పదు. అందులో ఇప్పుడున్న నాన్న ఆరోగ్య పరిస్థితి కారణంగా నేను ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి నాన్న నాకు వ్యవసాయం అప్పచెప్పారంటే నేను చాలా ఇబ్బంది పడాలి. అందులో ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. కాలంలో అయినా ఆ మట్టిలో గొడ్డులాగా కష్టపడాలి. అందువలన నేను తెలివైన నిర్ణయం తీసుకుంటాను. అదే ఈ మట్టిలో కష్టపడటం అంటే నాకు అస్సలు రాదు. అదే గనక కిరాణా కొట్టు నేను తీసుకున్నాను అంటే కడుపులో సర్ది కదలకుండా దుకాణం ముందు కూర్చొని చూసుకోవచ్చు. ఇదే నయ్యం, ఇప్పటికీ నా తెలివి పనిచేసింది అని అనుకొని అక్కడ నుంచి రెండోవాడు కూడా వెళ్ళిపోతాడు. తర్వాత కోటయ్య రెండోవాడు చేసిన పనికి కూడా చాలా బాధపడుతూ మూడవ కొడుకుని పిలిచిన తర్వాత, బుల్లోడా, నాకు ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఈ మధ్య నాకు ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది. అందుకని నేను ఆస్తిని పంచుదాము అని అనుకుంటున్నాను అని మరలా కోటయ్య మూడవ వాడితో కూడా చెప్పగానే మూడవ వాడు కూడా తెలివిగా, అలాగే తండ్రి గారు,
మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిదే. కానీ నేను ఒక్క విషయం చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. పెద్దవాడిలాగా కష్టపడి వ్యవసాయం చేసే అలవాటు కానీ, చిన్నవాడిలాగా బాగా చదువుకున్న తెలివితేటలు కానీ లేవు కదా నాన్నగారు. అందువలన నాకు ఎడ్లబండిలో ఉన్న వ్యాపారాలన్నీ నాకు ఇప్పిస్తే, నాకు ఊర్లు తిరగటం అంటే ఎంతో ఇష్టం కదా. అలాగే ఊర్లు తిరుగుతూ నేను ఎడ్లబండి వ్యాపారాలని చూసుకుంటూ ఉంటాను. మిగిలిన వ్యాపారాలని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పంచుకోమనండి నాన్నగారు. నాకు ఎడ్లబండిలో ఉన్న వ్యాపారాలు ఇస్తే చాలు అని చెప్పి కోటయ్య ఏం చెబుతున్నాడో కూడా పట్టించుకోకుండా చెప్పేసి, మీరు ముందు విశ్రాంతి తీసుకోండి నాన్నగారు, ఆస్తి వివరాలు తర్వాత మాట్లాడదాం అని పైకి కోటయ్యకి ఏదో నచ్చ చెప్పి అక్కడ నుంచి వచ్చేసి ఇలా అనుకుంటాడు, అమ్మో ఇప్పుడు తెలివిగా వ్యవహరించినట్లయితే నా వ్యాపారం కాస్త దెబ్బతినేది. అందరూ కొట్టు దగ్గరికే వచ్చి కొనుక్కోవాలి అంటే చాలామందికి కుదరదు. అదే నేను ఇట్లా ఎడ్లబండి మీద సరుకులు వేసుకొని వెళితే ముందు అందరూ నా దగ్గరే కొంటారు. కాబట్టి నేను మళ్ళీ నాన్నలాగా చాలా సంపాదించవచ్చు. నేను తెలివిగా వ్యవహరించకపోతే మిగిలిన వాళ్ళు నన్ను మోసం చేసేవాళ్ళే. నేను మంచి తెలివితో నాకు కావలసిన ఉద్యోగాన్ని ఎంచుకున్నాను అని అనుకొని, అలాగే వ్యాపారం కూడా బాగా చేసుకోవచ్చు అని అనుకొని అక్కడి నుంచి 3వ వాడు వెళ్ళిపోతాడు. తర్వాత 4వ వాడిని పిలుస్తాడు కోటయ్య. పిలిచి ముగ్గురన్నలకు చెప్పినట్టుగానే కోటయ్య 4వ వాడికి కూడా చెబుతాడు, నాకు ఆరోగ్యం బాగోలేదు, కానీ మీ ముగ్గురన్నయ్యలు వాళ్ళకేం కావాలో అడిగి తీసేసుకున్నారు. మరి నీకంటూ ఇప్పుడు ఆస్తి ఏం లేదు, ఏం చేస్తావు అని అడగగానే 4వ వాడు, నాన్నగారు నాకు ఆస్తి ఏమీ వద్దు, మీరొక్కరే చాలు. మీరు నన్ను ఇప్పటి వరకు కష్టపడి పెంచి పోషించారు కదా, నేనిప్పుడు ఏదైనా కూలి పని చేసి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు సంపాదించిందంతా అన్నయ్యలకే ఇవ్వండి, నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ నాకు మీరు ముఖ్యం నాన్నగారు. ఇప్పటి వరకు మీరు నన్ను కష్టపడి పెంచి పోషించారు. అలాంటప్పుడు నేను మిమ్మల్ని చూసుకోవటం నా బాధ్యతే అవుతుంది కదా. నాకు మీరు బరువు కాదు నాన్నగారు అనేటప్పటికీ కోటయ్య చాలా బాధతో కొడుకుని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఈ విధంగా దూరం నుంచి ముగ్గురు అన్నదమ్ములు తమ్ముడికి నాన్నగారు ఏమి ఇస్తారా అన్న ఆతృతతో దూరం నుంచి చూస్తున్న ముగ్గురు కొడుకులకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నిజంగానే కోటయ్య అనుభవించిన కష్టం, బాధలు అన్నీ గుర్తుకు వచ్చి తండ్రి తమను ఎలా అల్లారు ముద్దుగా పెంచాడో అన్నది జ్ఞాపకం వచ్చి ముగ్గురు ఏడ్చుకుంటూ వచ్చి తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతారు. తండ్రి గారు, మమ్మల్ని క్షమించండి, మీరు కష్టపడి పెంచారు అని కూడా మేము గతాన్ని మర్చిపోయి మిమ్మల్నే మోసం చేయాలి అని అనుకున్నాం. మా తమ్ముళ్ళని మేము మోసం చేయాలి అనుకున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి నాన్నగారు అంటూ ముగ్గురు కొడుకులు కోటయ్య కాళ్ళ మీద పడి ఆ రోజు నుంచి క్షమాపణలు అడిగిన తర్వాత వాళ్ళు ఒకటే చెబుతారు, నాన్నగారు బతికున్నంత వరకు మేము ఎప్పుడూ విడిపోము. ఉన్న ఆస్తిని మొత్తాన్ని 4 భాగాలు చేసి నలుగురం కలిసి ఉండి వ్యాపారాలు చూసుకుంటాం. దయచేసి మా తప్పును మన్నించండి నాన్నగారు. ఆస్తిని ఏ పంపకము చేయవద్దు. మేము నలుగురం కలిసే ఈ వ్యాపారాలు చూసుకుంటాము. ఇంకా ఎప్పటికీ విడిపోము నాన్నగారు అని కోటయ్యకు మాట ఇవ్వటంతో కోటయ్య చాలా సంతోషిస్తాడు. నా కొడుకులు మారి నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని. అలా కొంతకాలానికి నలుగురు అన్నదమ్ములు కోటయ్య సంపాదించిన దానికంటే ఎక్కువగానే సంపాదిస్తూ కోటయ్యను పసిపిల్లవాడిలాగా చూసుకుంటూ ఉంటారు. కొంతకాలానికి కోటయ్య చనిపోయినా కూడా నలుగురు అన్నదమ్ములు మాత్రం జీవితాంతం కలిసిమెలిసే వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటారు.